సంక్రాంతి బాక్సాఫీస్లో స్పష్టమైన విజేత ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ దుమ్ము రేపారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ కౌంటర్ల వద్ద భారీ కలెక్షన్లతో ప్రారంభమైంది. హలో సినిమా ప్రేమికులారా, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన తాజా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర్ వరప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 2026 జనవరి 12న విడుదలై ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ వంటి శక్తివంతమైన తారాగణం నటించారు. సాహు గరపాటి మరియు సుష్మితా కొణిదెల నిర్మించిన ఈ సినిమా కామెడీ, యాక్షన్, భావోద్వేగాలతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించబడింది. ప్రారంభ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మనశంకర్ వరప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లన్నీ హౌస్ఫుల్గా అభిమానులు మెగాస్టార్ గ్రాండ్ రీఎంట్రీని ఘనంగా జరుపుకున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా, ముఖ్యంగా యుఎస్ఏ, గల్ఫ్ ప్రాంతాల్లో మంచి స్పందనొచ్చింది. ప్రజాస్పందన చాలా సానుకూలంగా ఉంది. చిరంజీవి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చింది. నయనతార తన నటనతో ఆకట్టుకుంది. అయితే మొత్తం మీద మన శంకర్ వరప్రసాద్ గారు ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్, మరియు ఇది అతిపెద్ద హిట్లలో ఒకటిగా మారే దిశగా పయనిస్తోంది. As we look forward to the arrival of the upcoming calendar year of 2026, which is approaching in the